హలో ఫ్రెండ్స్, 2007-8 మధ్య కాలంలో చాలా మంది ఫోన్లో మాట్లాడుతుంటే టైం చూసుకునేవారు. చివరి 4 సెకండ్లలో హడావిడిగా మాట్లాడి కాల్ కట్ చేసేవారు. ఒకవేళ నిమిషం దాటి 1 సెకండ్ అయితే మరో 55 సెకండ్ల పాటు నింపాదిగా మాట్లాడేవారు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో టెలికాం కంపెనీలు 1 సెకండ్ మాట్లాడినా సరే నిమిషం మొత్తానికి ఛార్జ్ చేసేవి. అంటే నిమిషాల వారీగా టారిఫ్ ను కేటాయించేవి. 1 సెకండ్ మాట్లాడినా 5 సెకండ్లు మాట్లాడినా నిమిషం మొత్తానికి ఛార్జ్ పడేది. మనం మాట్లాడని టైంకి కూడా మనం డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఈ విధానం వల్ల వినియోగదారుడికి లాస్ అయ్యేది. ప్రైవేటు టెలికాం కంపెనీలకు మాత్రం విపరీతమైన లాభాలు వచ్చేవి. కానీ కొంతకాలం తర్వాత ఆ కంపెనీలన్నీ సెకండ్ల వారీగా టారిఫ్ ని తీసుకొచ్చాయి. నైట్ ప్లాన్స్, సాంగ్ ప్లాన్స్, డెడికేటెడ్ ప్లాన్స్, ఆన్ సైట్ ప్లాన్స్ ఇలా పలు ప్లాన్లను తీసుకొచ్చాయి. అందుకు ఒకే ఒక్క కంపెనీ కారణం, అదే టాటా డొకోమో. టెలికాం రంగంలో టాటా డొకోమో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఒక రకంగా చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్లీ రెవల్యూషన్ అని చెప్పవచ్చు. అయితే మార్కెట్లోకి వచ్చి రారాజుగా వెలిగిన టాటా డొకోమో కొన్నేళ్లకే క్లోజ్ అయింది. నార్మల్ గా అయితే అది వేరే యాజమాన్యంలో నడిచే కంపెనీ క్లోజ్ అయితే పెద్దగా చర్చ ఉండదు. కానీ టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న కంపెనీ అలా క్లోజ్ కావడమే చర్చకు కారణమైంది. అయితే తాజాగా మరోసారి టాటా కంపెనీ తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసలు డొకోమో ఏర్పాటుకు కారణం ఏంటి, మార్కెట్లో ఎలాంటి రెవల్యూషన్స్ ని టాటా డొకోమో తీసుకొచ్చింది, ఎందుకు క్లోజ్ అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే టాటా డొకోమో కంపెనీ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. టాటా డొకోమో టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్ అంటే TTL లో ఒక భాగం. ఈ టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్ 1995లో ముంబై కేంద్రంగా ఏర్పాటైంది. ఇంటర్నెట్ సేవలు, IT సేవలు దీని ప్రధానమైన లక్ష్యం. ఈ కంపెనీ పరిధిలోనే బ్రాడ్బ్యాండ్ సేవల కోసం 1995 మార్చి 13న హ్యూస్ ఇస్పాత్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో దీన్ని హ్యూస్ టెలికాం గా మార్చారు. అదే టైంలో సెల్ ఫోన్ రెవల్యూషన్ ఊపందుకుంది. అప్పటి వరకు ఇన్కమింగ్ కాల్స్ కూడా సెల్ ఫోన్ యూజర్లు డబ్బులు కట్టాల్సి వచ్చేది. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా టెలికాం రంగంలో మొబైల్ సేవలు మరింత విస్తృతమయ్యాయి. ఇన్కమింగ్ ఫ్రీతో పాటు కాల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సేవలు కూడా ఊపందుకున్నాయి. స్పెక్ట్రంల వేలం, ప్రైవేటు ఆపరేటర్లకు కేటాయింపులు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే దేశంలో ప్రైవేట్ ఆపరేటర్లు టెలికాం సేవలను మొదలుపెట్టారు. అప్పటికే రిలయన్స్ CDMA ఫోన్ మార్కెట్లోకి తెచ్చింది. తొలుత ఉచితంగా సేవలు ప్రారంభించిన ఈ కంపెనీ ఆ ఫోన్ ని అంత తక్కువ ధరకు ఇచ్చేందుకు కారణం ఏంటో 2 ఏళ్లకే చాలా మందికి అర్థమైంది కూడా. ఆ తర్వాత బిల్లులు తడిసి మోపెడయ్యాయి. చాలా మంది ఆ బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టారు కూడా. అది వేరే విషయం. ఇక 2002లో టాటా గ్రూప్ సారథ్యంలోని టాటా టెలి సర్వీసెస్ యాజమాన్యం టాటా ఇండికామ్ పేరుతో CDMA ఫోన్ ని లాంచ్ చేసి వాయిస్ కాల్, SMS సేవలను ప్రారంభించింది. అప్పటికే దేశంలో దాదాపు 50,000 కిలోమీటర్లకు పైగా ఫైబర్ ఆప్టికల్ కేబుల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది టాటా కంపెనీ. ప్రత్యేకంగా కొన్ని సెల్ ఫోన్ టవర్లను కూడా ఏర్పాటు చేసింది. అప్పట్లో BSNL కి హువావే కంపెనీ సేవలు అందించేది. వారి సహకారంతో టాటా ఇండికామ్ కూడా సేవలను విస్తరించింది. కొన్నాళ్లకే మార్కెట్లో పట్టు సాధించింది. అయితే అప్పటి వరకు CDMA ఫోన్లకే ప్రియారిటీ ఉండేది. రిలయన్స్ టాటా ఇండికామ్ ఫోన్లు కూడా CDMA నెట్వర్క్ లో పనిచేసేవి. CDMA అంటే కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. అంటే ప్రత్యేకంగా ఈ డివైస్ కి కనెక్ట్ అయి ఉండే నంబర్ అని చెప్పవచ్చు. CDMA కి ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటంటే వాయిస్ కాలింగ్ చాలా క్లారిటీగా ఉంటుంది. కాల్ డ్రాపింగ్ కూడా తక్కువ. ఇక మైనస్ పాయింట్లు ఏంటంటే వాయిస్ కాలింగ్, ఇంటర్నెట్ వినియోగం ఒకటేసారి వాడటం కుదరదు. ఇక డివైస్ చేంజ్ చేసుకోవాలంటే ఆపరేటర్ను సంప్రదించాల్సి ఉంటుంది. అది చాలా టైం పట్టే ప్రాసెస్ గా ఉండేది. అయితే 2G టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఫోన్ల వినియోగంలో మార్పులు వచ్చాయి. ఇక 2004 తర్వాత BSNL తో పాటు పలు కంపెనీలు GSM సర్వీసులను ప్రవేశపెట్టాయి. GSM అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. అంటే కేవలం సిమ్ తో మాత్రమే నంబర్ కనెక్ట్ అయి ఉంటుంది. దీని ప్లస్ పాయింట్లు ఏంటంటే వాయిస్ కాల్, ఇంటర్నెట్ ఒకటేసారి వాడుకోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్ తో సంబంధం లేకుండా సిమ్ కార్డును ఒక డివైస్ నుంచి మరొక డివైస్ కు ఈజీగా మార్చుకోవచ్చు. CDMA తో పోల్చితే మైనస్ పాయింట్ ఏంటంటే కాల్ కనెక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాల్ డ్రాపింగ్, వీక్ సిగ్నల్ ప్రధానమైన సమస్యలు. అయితే ఇంటర్నెట్ వినియోగం అప్పుడప్పుడే పెరుగుతుండడంతో యువత ఇంటర్నెట్ సేవల వైపు మొగ్గు చూపడంతో అన్ని కంపెనీలు GSM వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ విషయంలో BSNL, ఎయిర్టెల్, ఐడియా, హచ్ ఫోన్, వర్జిన్ మొబైల్స్, MTS ఇలా దాదాపు 10కి పైగా సర్వీస్ ప్రొవైడర్లు విదేశీ కంపెనీలతో కలిసి సంయుక్తంగా GSM సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. అప్పట్లో 1 నిమిషం యూనిట్ గా ఛార్జ్ చేసేవారు. ఇప్పుడంటే ప్రతిరోజుకి 1 GB డేటా ఇస్తున్నా నెలకు దాదాపు 250 ఛార్జ్ చేస్తున్నాయి కంపెనీలు. అప్పట్లో నెలకు 1 GB డేటాకే దాదాపు 200 పైగా ఛార్జ్ చేసేవారు. అంతేకాకుండా నిమిషాల యూనిట్ గా టాక్ టైం ఇచ్చేవారు. అంటే 1 సెకండ్ మాట్లాడినా, 10 సెకండ్లు మాట్లాడినా, 55 సెకండ్లు మాట్లాడినా
నిమిషం టాక్ టైం కట్ అవుతుంది. కొన్ని కంపెనీలు మాత్రం సేమ్ నెట్వర్క్ కి ఫ్రీ ఆఫర్లు, నైట్ టైం ఆఫర్లు పెట్టి యువతను ఆకట్టుకునేవి. అప్పట్లో ఈ తారీఫ్ల వల్ల నష్టపోతున్నామని చాలా మంది వినియోగదారులు భావించినా ఫోన్ల అవసరం పెరగడంతో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వాడేవారు. ఇక SMS లకు, MMS లకు ప్రత్యేక ఛార్జీలు ఉండేవి, ప్రత్యేక ప్లాన్లు కూడా ఉండేవి. ఇక టాటా ఇండికామ్ CDMA నుంచి GSM లోకి ఎప్పుడు వచ్చింది అనే అంశానికి వస్తే, CDMA కంటే GSM కే ఎక్కువ ఆదరణ పెరిగిన నేపథ్యంలో టాటా టెలి సర్వీసెస్ కూడా GSM సర్వీసులు అందుబాటులోకి తేవాలని భావించింది. అయితే ఈ టెక్నాలజీ కోసం ముందుగా బ్రిటన్ లోని కంపెనీలను సంప్రదించింది. వారు టాటా టెలి సర్వీసెస్ తో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చినా ఎక్కువ టైం పడుతుందని అర్థమైంది. అప్పటికే మార్కెట్లో పోటీ పెరిగినందున జపాన్ లోని టాప్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న NTT డొకోమోతో కలిసి టాటా టెలి సర్వీసెస్ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా టాటా ఇండికామ్ లోని 26% వాటాను డొకోమోకి ఇవ్వాల్సి రావడంతో పాటు మరికొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇండియా నుంచి NTT డొకోమో వైదొలగాలి అనుకుంటే అంతకు ముందు పొందిన వాటాను టాటా టెలి సర్వీసెస్ మాత్రమే తిరిగి కొనుక్కోవాలనేది ప్రధానమైన నిబంధన. ఆ ఒప్పందానికి రెండు కంపెనీలు అంగీకరించాయి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో పాటు దాదాపు 949 కోట్లు చెల్లించిన NTTL డొకోమో టాటా టెలి సర్వీసెస్ తో ఈ ఒప్పందం చేసుకుంది. అలా 2009 జూన్ 24న ఇండియాలో టాటా డొకోమో పేరుతో GSM సేవలు మొదలయ్యాయి. అయితే టాటా డొకోమో వచ్చి రావడంతోనే వినియోగదారుల మనసులో ఏముందో గ్రహించింది. కొన్ని సెకండ్లే మాట్లాడినా నిమిషం మొత్తానికి ఛార్జ్ వేయడం, అన్లిమిటెడ్ అంటూనే ఛార్జీలు వసూలు చేయడం, హిడెన్ ఛార్జెస్ పేరుతో చేసే మోసాలు, ఇలా ఇతర టెలికాం కంపెనీలు యూజర్స్ ని ఎలా చీట్ చేస్తున్నాయో యాడ్స్ రూపంలో పరిచయం చేసింది. అందుకు ఒక యాడ్ ని మనం ప్రస్తావించవచ్చు. ఓ యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి హోటల్ కి వెళ్తాడు. అక్కడ ఫ్రీ భోజనం చేస్తాడు. తీరా చూస్తే 40 రూపాయల బిల్లు వేస్తుంది ఆ హోటల్. దీంతో ఆ యువకుడు ఆ వెయిటర్ ని భోజనం ఫ్రీ అన్నారు కదా, మళ్ళీ 40 రూపాయల ఛార్జ్ ఎందుకు వేశారు అని అడుగుతాడు. దీంతో ఆ వెయిటర్ మాట్లాడుతూ భోజనం ఫ్రీనే కానీ మంచినీళ్లు కాదు, అందుకే ఈ ఛార్జ్ అని చెప్తాడు. అప్పుడే ఆ వీడియోలో నో చీటింగ్ యూ విత్ ద ప్రామిస్ ఆఫ్ అన్లిమిటెడ్ అని టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. అంతేకాకుండా క్షణాల్లో జీవితాలు మారుతుంటే మరి నిమిషాల్లో ఎందుకు చెల్లించడం అనే యాడ్ ప్రత్యేకంగా అట్రాక్ట్ చేసింది. ఇవే కాదు, టాటా డొకోమో యాడ్స్ అన్ని స్పెషల్ గా ఉండేవి, అట్రాక్ట్ చేసేవి, ఆలోచింపజేసేవి. హిందీలో రణబీర్ కపూర్, తెలుగులో రామ్ చరణ్, తమిళంలో విజయ్, ఇలా ప్రతి భాషలో ఒక స్టార్ హీరో టాటా డొకోమోకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇక ప్రత్యేక ప్యాక్లు, ప్రత్యేక ప్లాన్లతో మార్కెట్ లోకి వచ్చింది టాటా డొకోమో. అందులో ముఖ్యమైనది పే పర్ సెకండ్ ప్లాన్. మాట్లాడినన్ని సెకండ్లకు మాత్రమే టాక్ టైం కౌంట్ అయ్యేది. ఇది అప్పట్లో ఒక సంచలనమైన ఆఫర్ అని చెప్పవచ్చు. అప్పటి వరకు ఉన్న ఇతర టెలికాం కంపెనీలు సేమ్ నెట్వర్క్ కి మాత్రమే ఫ్రీ టాక్ టైం ఇచ్చేవి. కానీ టాటా డొకోమో ఏ నెట్వర్క్ కి అయినా సరే ప్రత్యేక ఫ్రీ కాల్స్ అందించేది. వెబ్ బ్రౌజింగ్ కోసం ప్రత్యేకంగా 25 రూపాయలకు ప్రత్యేక రీఛార్జ్ కూపన్ ని కూడా అందించింది టాటా డొకోమో. సాంగ్స్ కోసం ప్రత్యేక ప్లాన్, నైట్ ప్లాన్స్ తీసుకువచ్చింది. అప్పటి వరకు ఇతర కంపెనీల సిమ్లు కావాలంటే ఆ కంపెనీల ఆఫీసులకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. కానీ టాటా డొకోమో మార్కెట్ లోకి సిమ్లను విరివిగా తీసుకొచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా చిరు వ్యాపారులనే ఏజెంట్లుగా నియమించుకుంది. రీఛార్జ్ కూపన్లను అందుబాటులోకి తెచ్చింది. 10 రూపాయల రీఛార్జ్ ను కూడా అందుబాటులోకి తేవడం అప్పట్లో చాలా మంది వినియోగదారులను అట్రాక్ట్ చేసింది. స్క్రాచ్ కూపన్లను కాకుండా ఎలక్ట్రానిక్ రీఛార్జ్ ను కూడా ప్రవేశపెట్టింది టాటా డొకోమో కంపెనీని. అలా చిన్న చిన్న ప్లాన్స్ తో పాటు మెరుగైన ప్లాన్ల ద్వారా మధ్యతరగతి పేద వర్గాలకు అనుగుణంగా అనేక రకాల ప్లాన్లను తెచ్చింది. ఇక టాటా డొకోమో యాడ్స్, ప్లాన్స్ తో పాటు టాటా డొకోమో సిమ్ కార్డు తో పాటు ఇచ్చే ప్యాకింగ్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉండేది. సిటీస్ లో డివైడర్లపై లైటింగ్ తో కూడిన లాలీపాప్ యాడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. అలా క్వాలిటీ సర్వీసెస్, ఆకర్షణీయమైన ప్లాన్లు, మార్కెట్ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ, పబ్లిసిటీ, అన్నిటికంటే ముఖ్యంగా టాటా బ్రాండ్ ఇమేజ్, ఇలా టాటా డొకోమో 2010 నాటికి టాప్ సర్వీస్ ప్రొవైడర్ గా ఎదిగింది. తొలి 5 నెలల్లోనే 10 మిలియన్ల యూజర్లను అంటే సబ్స్క్రైబర్స్ ను సాధించింది. అదే ఏడాది 3G నెట్వర్క్ ని అందించిన తొలి ప్రైవేట్ ప్రొవైడర్ గా నిలిచింది కూడా. సెల్ ఫోన్ల టవర్ల ఏర్పాటులోనూ ముందుంది. 2010లో 10 రాష్ట్రాల్లో 10 సర్కిళ్లలో 3G సర్వీసులను ఇచ్చేందుకు 5,864 కోట్లు వెచ్చించి స్పెక్ట్రమ్ ని దక్కించుకుంది టాటా టెలి సర్వీసెస్. ఇక ఓక్లా సర్వే ప్రకారం అప్పట్లోనే ఆసియాలో హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడర్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది టాటా డొకోమో. ఇక 2015లో వర్జిన్ మొబైల్స్ టాటా డొకోమోలో విలీనం అయింది. ఆ తర్వాత దేశంలో అతిపెద్ద CDMA GSM సర్వీస్ ప్రొవైడర్ గా టాటా డొకోమో రికార్డు సాధించింది. అయితే టాటా డొకోమో దాటి తట్టుకోలేక దేశంలో ప్రముఖంగా ఉండే 8 టెలికాం కంపెనీలు కూడా సెకండ్ల ప్లాన్లను తీసుకొచ్చాయి. టాటా డొకోమోను ఫాలో అయ్యేవి.
టాటా డోకోమో ఏ ఆఫర్లు అయితే కస్టమర్స్ కి ఇస్తుందో అవే ఆఫర్లను అవి కూడా ప్రకటించేవి. అందరి టార్గెట్ కూడా డోకోమో యూజరే, అందులోనూ యువతే టార్గెట్. అలా టాటా డోకోమో దేశంలో రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ స్థాయికి ఎదిగింది. ఇక టాటా డోకోమోకి తిరుగులేదు అనుకున్నారు. ఆ టైంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ టైంలోనే 2G స్పెక్ట్రమ్ వేలం కుంభకోణం బయటకు వచ్చింది. BSNL పై ఆ కుంభకోణం చాలా ప్రభావం చూపింది. ఆ అంశానికి దూరంగా ఉంది టాటా. ఎందుకంటే టాటా కంపెనీలు కొన్ని అంశాలను ఖచ్చితంగా పాటిస్తాయి. గతంలో ఎయిర్ సర్వీసెస్ ప్రారంభించేందుకు ఒక అధికారి లంచం అడిగినందుకు టాటా కంపెనీ ఆ ప్రతిపాదననే విరమించుకుంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు లంచం ఇచ్చి పనులు చేయించుకునేందుకు టాటా అసలు ఒప్పుకోదు. టెలికాం రంగంలోనూ అదే జరిగిందనే చర్చ అప్పట్లో నడిచింది. దేశంలో 3G సర్వీసెస్ ని అందుబాటులోకి తెచ్చిన తొలి నెట్వర్క్ ప్రొవైడర్ గా ఉన్న టాటా టెలి సర్వీసెస్ లంచాలు ఇవ్వలేదనే కారణంతో కొందరు కేంద్ర మంత్రులు ఆ కంపెనీని ఇబ్బందులకు గురి చేశారని, అదే సమయంలో BSNL ని కూడా తొక్కేసేందుకు ప్లాన్ చేశారనే చర్చ విపరీతంగా జరిగింది. ఆ తర్వాతి కాలంలో 2G కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. కారణాలు ఏవైనా కావచ్చు. అప్పటి వరకు టాప్ 2, టాప్ 3లో ఉన్న టాటా టెలి సర్వీసెస్ మిగతా వాటితో పోటీ పడలేకపోయింది. అదే సమయంలో ఇతర ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీలు మార్కెట్ పై ఆధిపత్యం సాధించేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఖరీదైన స్పెక్ట్రమ్లను దక్కించుకున్నాయి. కానీ టాటా టెలి సర్వీసెస్ ని ఇది చాలా దెబ్బతీసింది. ఇదంతా ఒక కోణం అయితే టాటా డోకోమో అంతర్గతంగా మరో కోణం కూడా ఉంది. ఇతర కంపెనీల కంటే అతి తక్కువ ఛార్జీలు వసూలు చేయడంతో కంపెనీకి లాభాలు రాలేదు. వినియోగదారులను మరింత పెంచుకుంటే బ్రేక్ ఈవెన్ వస్తుందని టాటా డోకోమో భావించింది. అదే టైంలో కుంభకోణాలు, అవినీతి కారణంగా టెలికాం రంగం కుదుపులకు గురైంది. ఆ పరిణామాల నేపథ్యంలో వేగవంతమైన సర్వీసులు అందించాలంటే టాటా డోకోమో కంపెనీ ఇతర కంపెనీల నుంచి లీజ్ బేసిస్ లో, రెవెన్యూ షేరింగ్ బేసిస్ లో సర్వీసులను అందించాల్సి వచ్చింది. దీంతో టాటా డోకోమో కంపెనీకి ఖర్చు పెరిగింది, నష్టాలు పెరిగాయి. ప్రైస్ వార్ లో భాగంగా ఇతర కంపెనీలు బేసిక్ ప్లాన్స్ ని తక్కువ ధరకు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఓవైపు ప్రైస్ వార్, మరోవైపు సొంత వనరులు లేకపోవడంతో టాటా డోకోమో సర్వీసులకు ఇబ్బంది అయింది. అలా 2010లో 2వ స్థానంలో ఉన్న టాటా డోకోమో 2017 నాటికి 8వ స్థానానికి పడిపోయింది. ఆ పరిస్థితుల్లో లాభాలు రావడం కష్టమని భావించిన NTTL డోకోమో భారత్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమైంది. అయితే అక్కడే టాటా టెలి సర్వీసెస్ కు మరో సమస్య వచ్చింది. అంతకుముందు జరిగిన ఒప్పందంలో భాగంగా NTTL డోకోమో ఇండియా నుంచి ఎగ్జిట్ తీసుకుంటే టాటా టెలి సర్వీసెస్ లో NTTL డోకోమోకు ఉన్న 26% వాటాను టాటా టెలి సర్వీసెస్ మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే అప్పటి వాల్యుయేషన్ ప్రకారం 12,740 కోట్లను టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్ NTTL డోకోమోకు చెల్లించాల్సి వచ్చింది. అయితే ఒప్పందానికి కట్టుబడిన టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్ ఆ డబ్బును చెల్లించేందుకు సిద్ధమైంది. ఎందుకంటే టాటా కంపెనీ అంటేనే ఒక బ్రాండ్. ఆ కంపెనీ ఎంతటి నష్టాన్నైనా భరిస్తుందేమో కానీ మోసం చేయదు అనేది నమ్మకం. అదే టాటా గ్రూప్ కి శ్రీరామ రక్ష కూడా. అయితే NTTL డోకోమోకు టాటా టెలి సర్వీసెస్ 12,740 కోట్లను చెల్లించే విషయంలో ఫెమా యాక్ట్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు అడ్డుగా వచ్చాయి. తమ కంపెనీకి షేర్ల బదిలీ విషయంలో వెసులుబాటు ఇవ్వాలని టాటా కంపెనీ RBIని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేదు. అదే టైంలో NTTL డోకోమోకి టాటా టెలి సర్వీసెస్ కి కోఆర్డినేషన్ కుదరలేదనే చర్చ కూడా ఉంది. దీంతో ఏడాదిలోపు వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు చెల్లించాలని NTTL డోకోమో టాటా టెలి సర్వీసెస్ ని కోరింది. కానీ ఫెమా యాక్ట్ రిస్ట్రిక్షన్స్ కారణంగా టాటా టెలి సర్వీసెస్ నిర్ణీత గడువులోపు ఆ చెల్లింపులు చేయలేకపోయింది. దీంతో NTTL డోకోమో లండన్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్ కోర్టు టాటా టెలి సర్వీసెస్ NTTL డోకోమోకి అసలుతో పాటు 7,500 కోట్ల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది. అప్పటికి కూడా ఫెమా విషయంలో సడలింపు ఇవ్వాలని టాటాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా వారు ఒప్పుకోలేదు. అందుకు కారణం ఏంటనే విషయంపై గతంలో చాలా అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. అప్పటికే పలు టెలికాం కంపెనీలు ఖరీదైన స్పెక్ట్రమ్లను కొనుగోలు చేయడం, వాటికి ఎలాంటి నిబంధనలు వర్తించకపోవడం కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. ఇక 2016లో ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో జియో సర్వీసు అందుబాటులోకి వచ్చింది. చౌక ప్లాన్లను అందుబాటులోకి తేవడంతో వినియోగదారులు జియోకు రావడం మొదలుపెట్టారు. 2010లో 10 మిలియన్ల యూజర్లు, 2011లో 18 మిలియన్ యూజర్లు, 2016-17లో 800 మిలియన్ యూజర్లతో అగ్రగామిగా ఉన్న టాటా డోకోమో సంస్థ ఆ టైంలో బాగా ఇబ్బంది ఎదుర్కొంది. ఆ టైంలోనే ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ల మధ్య ప్రైస్ వార్ మొదలై పోటీ ఆఫర్లు తీసుకొచ్చాయి. ఒకవైపు జియోతో పోటీ ఉండటం, మరోవైపు ఇతర కంపెనీలు ఆఫర్లు ప్రకటించిన నేపథ్యంలో టాటా డోకోమో యూజర్లు వేరే కంపెనీలకు మళ్లడం మొదలైంది. అదే టైంలో షేర్ల బదిలీకి సంబంధించి కూడా పరిష్కారం దొరకలేదు. దీంతో టాటా టెలి సర్వీసెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు NTTL డోకోమోలోని టాటా టెలి సర్వీసెస్ షేర్లను తిరిగి కొనుక్కునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో టాటా టెలి సర్వీసెస్
ఎన్టీటీఎల్ డోకోమోకి దాదాపు 13,000 కోట్లు చెల్లించి ఆ వాటాలను తిరిగి తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే కాల్ రియలైజేషన్ టైం, కాల్ రెవెన్యూ షేరింగ్, టవర్ షేరింగ్, ఇండస్ టవర్స్ నెట్వర్కింగ్ షేరింగ్ ఇలా పలు విషయాల్లో డోకోమో వెనుకబడింది. దీంతో మార్కెట్ పై టాటా డోకోమో పట్టు కోల్పోయింది. కొన్నాళ్ల తర్వాత వర్జిన్ మొబైల్స్, T24, టాటా ఇండికామ్, టాటా డోకోమో ఇలా అన్నిటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి ఆ సర్వీసులను ఎయిర్టెల్ కు విక్రయించింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో జరిగిన ఈ డీల్ ఒక పెద్ద సంచలనమే అయింది. టాటా డోకోమో సర్వీసులను ఎయిర్టెల్ ఉచితంగా పొందిందనే చర్చ కూడా ఆ టైంలో జరిగింది. ఆ విలీనంతో ఎయిర్టెల్ సంస్థ దేశంలో అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్ గా నిలిచింది. అలా టాటా డోకోమో మార్కెట్ నుంచి నిష్క్రమించింది. తాజాగా బిఎస్ఎన్ఎల్ టాటా టెలి సర్వీసెస్ చేతులు కలిపిన నేపథ్యంలో చాలా మంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ లోకి మారుతున్నారు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ప్లాన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. అదే టైంలో జియో, ఎయిర్టెల్ కూడా ఛార్జీలు భారీగా పెంచాయి. దీంతో చాలా మంది బిఎస్ఎన్ఎల్కి పోర్టు పెట్టుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జియోకి, ఎయిర్టెల్ కి ఇది పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. మొత్తం మీద నమ్మకానికి చిహ్నంగా మారిన టాటా గ్రూప్ మళ్లీ కమ్యూనికేషన్ సర్వీసుల్లోకి రావడంతో వినియోగదారులకు అనుకూలమైన మరికొన్ని ప్లాన్లు వస్తాయని చెబుతున్నారు. ఏది ఏమైనా టాటా డోకోమోకి, బిఎస్ఎన్ఎల్ కి పూర్వ వైభవం రావాలని కోరుకున్నాం.